ట్రైన్ టికెట్ కౌంటర్‌లో తీసుకున్నా కూడా 10,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిందే. ట్రైన్ టికెట్‌పై వర్తించే ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మనలో చాలా మంది రెగ్యులర్‌గా ట్రావెల్ చేయడానికి ట్రైన్ జర్నీని ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అయితే జర్నీ చేసేటప్పుడు ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత వైకల్యం సంభవించినా కేవలం 50 పైసలకే సుమారు 10,00,000 రూపాయల వరకు లభించే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ప్రయాణికుల ఫ్యామిలీస్‌కి ఫైనాన్షియల్‌గా చాలా సపోర్ట్‌గా నిలుస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కేవలం ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉండడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేవలం స్మార్ట్ ఫోన్ ఉన్న వారికే కాదు, క్యూ లైన్‌లో నిలబడి టికెట్ కొనే సామాన్యుడి ప్రాణానికి కూడా విలువ ఉంటుందని, టికెట్ ఎలా కొనాలనేది ముఖ్యం కాదని, ప్రయాణికుల సేఫ్టీ అందరికీ ఈక్వల్‌గా ఉండాలని స్పష్టం చేసింది. టెక్నాలజీ యూజ్ చేసి సామాన్య ప్రయాణికులకు కూడా అన్ని బీమా సౌకర్యాలు అందించాలని రైల్వే శాఖను ఆదేశించింది. అండ్ సేఫ్టీ ఫండ్స్ ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాలని కోర్టు సీరియస్ అయింది. ఫైనల్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసే టెక్నాలజీ తెలియని కోట్లాది మంది గ్రామీణ, చదువురాని పేద ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటని చెప్పొచ్చు. ఈసారి కౌంటర్లో టికెట్ తీసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోండి.